ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వర్తమానం కొద్దిసేపు ధ్యానం చేసుకుందాం. రోమీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. రోమీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ నామ స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇంతవరకు పాటలు పాడి నిన్ను మహింపరిచిన బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి. సాక్ష్యములను చెప్పి నిన్ను మహింపరిచిన బిడ్డలు మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఈ సమయంలో వాక్య భాగంలోనికి వెళుతుండగా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. ఏ విషయంలో మేము తప్పిపోయామో, ఏ విషయంలో మేము తొలగిపోయామో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. విత్తబడిన వాక్యమును దీవించండి. వినడమే కాదు, వాక్యమును గ్రహించి వాక్యానుసారమైన జీవితం గడపడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మాకు కావలసిన వర్తమానం మాకు అనుగ్రహించి నడిపించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ భేదమును లేదు అంటున్నాడు. ఎంతటి వారైనా, స్త్రీలైనా, పురుషులైనా, యవనస్తులైనా, వృద్ధులైనా, విశ్వాసులైనా, దైవ సేవకులైనా ఏ భేదం అనేది లేదు. ఎవరైనా చిన్న పాపము చేస్తే దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని స్థితిలో మనం ఉంటాం. మనం అందులో కొనసాగిపోతున్నాం అనుకుంటాం, కానీ ఆ చేసిన పొరపాటుల వల్ల దేవుడిచ్చే ఘనతను మనము పోగొట్టుకుంటూ ఉంటాం. ఆదాము అవ్వలను మనం గమనించినట్లయితే ఏదైనా తోటలో ఉండి చక్కటి జీవితం వాళ్ళు అనుగ్రహిస్తున్నారు. ఆ జీవితాన్ని ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటను, ఆ తినవద్దన్న పండును తిన్నారో దేవుడు ఆ ఏదైనా తోటలోంచి బయటికి నెట్టివేశాడు. పొండి బదరికి అన్నాడు. మరలా లోపలికి రానివ్వలేదు, రావడానికి కూడా అవకాశం ఇవ్వలేదు. అంతటి సుఖాన్ని కానీ, అంతటి చక్కటి అనుభవాన్ని కానీ వాళ్ళకు దూరం అయిపోయింది. ఎండలో కష్టపడ్డారు, వానలో కష్టపడ్డారు, వాళ్ళ జీవితం అట్లా కొనసాగిపోయిందే. కానీ ఏదైనా తోటలో ఉన్న ఆ సుఖము లేతే ఆ ధన్యత పోగొట్టుకునే అనుభవం ఉన్నది. ఎందువలన? చిన్న పొరపాటు, తినవద్దన్న పండు తినినందువలన. మోషేను గమనిస్తే మోషేను దేవుడు ఎన్నుకున్నాడు ఇశ్రాయేలు ప్రజల్ని నడిపించడానికి. ఎక్కడికి? పాలు తేనెడు ప్రవహించు దేశానికి నడిపించాలి. ఆ నడిపించడానికి మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందువలన? అతడు మిక్కిలి సాత్వికము గలవాడని, నా ఇంటిలో నమ్మకమైన వాడని ఎన్నుకొని, ఆ మోషేను ఎన్నుకొని ఏర్పాటు చేస్తే చివరి దశలో చిన్న పొరపాటు చేసినందువలన ఎవరినైతే మోషే తీసుకొని వచ్చాడో ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్ళిపోయారు. కానీ ఈ మోషే అహరోనులు ఎక్కడ ఉండిపోయారండి? యువతలే ఉండిపోయారు. ఎందువలన? చిన్న పొరపాటు. ఏమన్నాడు తెలుసా? ద్రోహులారా అన్నాడు. ఏమన్నాడండి? ద్రోహులారా. అది పెద్ద, ఇప్పటి కాలాంతో పోలిస్తే అది పెద్ద తప్పు మాట కాదు, కానీ దేవుని దృష్టిలో తప్పు మాట అది. దేవుని వాక్యం ఉన్నది, నీ పొరుగువాడిని లేకపోతే నీ సహోదరుడిని ఏమనకూడదు అన్నాడండి? వ్యర్థుడా అనకూడదు. వ్యర్థుడా అంటే ఓరి పనికిమాలినోడా అని అర్థం మన భాషలో కదండి. ఊరకే అంటారు, తల్లిదండ్రులు కూడా అంటారు, ఓరి పనికిమాలినోడా అంటారు. అనకూడదు. దేవుడు సృష్టించాడు ఆయన్ని. దేవుడు సృష్టించాడు. దేవుని శిష్యుల్లో కూడా పనికిమాలినోడు ఉన్నాడు మన దృష్టిలో. ఎవరున్నారు? యూదా ఇస్కరియోతు. అసలు ఈడెందుకు అనుకుంటాం మనం, కానీ దేవునికి కావాలి, చివరిలో కావాలని. పేతురు అప్పగించగలడా దేవుణ్ణి? యోహాను అప్పగించగలడా? ఎవరు అప్పగించగలరు? యూదా ఒకడే. అందుకనే రారా బాబు, వెనక వస్తానే ఉండు, రేపు నీ అవసరం నాకుంది. అయితే వ్యర్థుడా అనకూడదు దేవుని దృష్టిలో. నిన్నెంత సృష్టించాడో మనల్నంతే సృష్టించాడు.
నన్ను ఎట్లా సృష్టించాడు, నిన్ను అట్లాగే సృష్టించాడు. మన దగ్గర మన మధ్యలో తారతమ్యాలుండి వారి పనికిమాలనుడా పనికిమాలని అంటూ ఉంటాం మనం. కానీ దేవుడు అది ఒప్పుకోడు. నిన్నెందుకు చేశాడో దాన్ని ఉపయోగించుకుంటాడు, నన్ను ఎందుకు చేశాడో నన్ను ఉపయోగించుకుంటాడు. కాబట్టి దేవుని దృష్టిలో మనం ఒకళ్ళమే, కాబట్టి వ్యర్థుడు అనకూడదు. ఈ మోషే ఏమన్నాడు? ద్రోహులారా అన్నాడు. వెంటనే నా పరిశుద్ధతను నీవు సన్మానించలేదు కనుక ఎవరినైతే తీసుకుని వచ్చావో వాళ్ళని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుపోతాను, నీవు మాత్రము ఇక్కడే అన్నాడు. ఇక్కడే ఉండాల్సి. విడిపోయారు. వాళ్ళు చక్కగా అనిపిస్తున్నారు. అక్కడ ఇన్ని కష్టాలు ఇక్కడ అనుభవించారు, అక్కడ సుఖాలన్నీ అనుభవిస్తున్నారు. ఈ మోషే వ్యవహారంలో చాలా తేడా వచ్చింది. ఇదేంటి, నేను తీసుకొస్తే దేవుడు ఏం చేశాడు? ఎంతటి వాడినైనా సరే, నాయకునైనా సరే ఏం చేశాడండి? ప్రక్కన నిలబెట్టాడు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత మరలా అడుగుతున్నాడు. ద్వితీయోపదేశకాండము 3వ అధ్యాయము 24-25 వచనాల్లో అక్కడ గమనిస్తే మోషే అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? అయ్యా, ఆ మంచి మన్యాన్ని చూడాలని ఉంది, ఆ మంచి ప్రదేశానికి వెళ్ళాలని ఉంది, ఒక్కసారి ఒక అవకాశం అయినా అంటే దేవుడు అన్నాడు, మరలా ఆ విషయం నాతో మాట్లాడొద్దు, ఇక్కడే మీరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనిస్తే ఏ భేదం అనేది లేదు. చివరికి దేవదూతలను కూడా పక్కన పెట్టేశాడు దేవుడు. దేవదూతలను కూడా పాపం చేసినప్పుడు ఏం చేశాడండి? ప్రక్కకు పెట్టేశాడు. 2వ పేతురు పత్రిక చూడండి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో వాళ్ళని కూడా ఎక్కడికి పంపించాడో మనం చూద్దాం. దేవదూతలను కూడా. దేవదూతలు ఎక్కడ ఉంటారు? దేవుని దగ్గరికే ఉంటారు. దేవుని యొక్క దూతలు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక బిళంలోనికి చేశాడు, పంపించేశాడు. సాతాను దగ్గరికి పోండి, అక్కడికి వెళ్ళిపోండి, బాతాళ బిళంలోకి వెళ్ళిపోండి, చీకటి కొట్టులోకి వెళ్ళిపోండి అన్న. దేవదూతలను కూడా విడిచిపెట్టలేదు. పాపము చేస్తే మోషేను విడిచిపెట్టలేదు, ఆదాము అవ్వలను విడిచిపెట్టలేదు. వారికి ఉన్న ధన్యతను పోగొట్టుకున్నారు చిన్న పొరపాటు చేసినందువలన. అందువలనే ఏ భేదమును లేదు. పౌలు అంటున్నాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కానీ దేవుడు మనకిచ్చిన ఒక ధన్యత ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చిన తర్వాత ఒక చక్కటి ధన్యత మనకు అనుగ్రహించాడు. దాన్ని చెబుతూ ఒక ఉపమానం చెబుతున్నాడు. చూడండి, లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయము 15వ అధ్యాయము 8వ వచనం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములు ఉంటే వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఏమంటున్నాడండి? ప్రభు చెప్తున్న మాట ఇది. ఉపమానం చెప్తున్నాడు అంటే ఉదాహరణ. మన లెక్కల మాస్టర్లు కూడా ఉంటాడు, ఒక ఉదాహరణ ఇస్తాడు కదండి. బుక్లో ఉన్న లెక్క ఆయన చేసేస్తాడు టేబుల్ మీద కదా, ఆయన చూసి చక్కగా చేసేస్తాడు. చేసి మొత్తం చేసి అధ్యాయం అంతా చేశాడు. సావాలి ఏళ్ళ బాధ కాదు. ఆయన చూసి చక్కగా రాసేస్తాడు. ఉదాహరణ నోటిస్తాడు, ఆ ఉదాహరణ చూసి రాసేస్తాడు. ఇది ఎక్కడిక్కడ కదా, ఒక ఉదాహరణ అదనమాట. అట్లాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఏ స్త్రీకైనా 10 వెండి నాణేలు ఉంటే వాటిలో ఒకటి పోగొట్టుకోలేదు, ఇంకా ఒకవేళ పోగొట్టుకుంటే ఏం చేస్తుందంటది? ఆమె వాటిని వెతకదా. 9 ఉన్నాయి కదా, ఒకటి పోతే పోయిందిలే అనుకుంటుందా? అనుకోదు. అది కూడా కావాలి, అవసరం. 1000 రూపాయలు మనం మార్చుకున్నాం అనుకోండి, 100 ఇచ్చాడు అనుకోండి, 10 ఒకటి పోయిందనుకో, ఇక్కడికి వచ్చాక అల్లాడిపోతాం. మళ్ళీ లెక్కెడతాం. నువ్వు లెక్కెట్టు కదా. 9 ఎన్ని వస్తాయి? 9. ఏడిపోయింది, ఎక్కడ పోయింది, ఏడకి వెళ్ళాను, ఆ స్వార్థం ఇంటికి వెళ్ళాను, ఏం మాట్లాడి తీయలేదే డబ్బులు, నేను లోపలే ఉన్నాయి, తీసానా లేదే, అది మళ్ళీ ఆడికి వెళ్ళాను, మా అత్తమ్మ ఇంటికి వెళ్ళాను, ఆడే తీయలేదే. అల్లాడిపోద్ది. మైండ్ ఎంత షార్ప్ పని చేస్తుందో తెలుసా? ఎక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోద్ది. ఏదే 100 రూపాయలు ఒక్క నోటు పోతే పోయిందిలే అనుకుంటుందా? అనుకోదు. దాన్ని అంటాడల్లా సంపాదిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక నాణెము పోగొట్టుకుంటే దాన్ని ఏం చేస్తుందండి?
వెతకదా. వెతకకుండా ఉండదు, వెతుక్కుంటుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా విశ్వాసం అనేది చాలా ముఖ్యం. చాలామంది అమ్మ విశ్వాసం అంటే 40 ఏళ్ళ నుంచి అండి, 50 ఏళ్ళ నుంచి అండి అంటుంది విశ్వాసం. ప్రతి ఆదివారం వెళ్తావా? అప్పుడప్పుడు లేండి. ఈ విశ్వాసే కానీ ఆరాధనకు మాత్రము అప్పుడప్పుడు వెళుతూ ఉంటుంది. ఏమవుతుంది నీ విశ్వాసము? ఆమె ఏమనుకుంటుంది? నే విశ్వాసనే, నాకు దిగులేదు అనుకుంటుంది. కానీ బైబిల్ వాక్యం ఏం చెబుతుందంటే ముందు విన్న విశ్వాసమును పోగొట్టుకుంటావేమో అంటుంది వాక్యం. చదువుదామా మాట చూడండి. 1 తిమోతిలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 11-12 వచనాలు గమనిస్తే అక్కడ నీకున్న మొదటి విశ్వాసమును నీవు వదులుకొంటివి అంటున్నాడు. మొదటున్న విశ్వాసం కదండి. బాప్తిసం పొందిన తర్వాత కొత్తలో చాలా హుషారుగా ఉంటారు. అసలు ముందే వచ్చేస్తారు. ఆలయానికి ముందే వచ్చి పాస్టర్ ఎందుకు రాలేదు, సాఫ్లు వేయలేదేంటి, పాస్టర్ తలుపులు తీయలేదేంటి, చాలా ఉంటాయి ఇవన్నీ. కొత్తగా బాప్తిసం పొంది రక్షణ పొందిన తర్వాత బాగుంటారు. తర్వాత నెమ్మదిగా ఏమైపోతారండి? తొలగిపోతూ ఉంటారు. ఇక్కడ అదే అంటున్నాడు. ఏమంటున్నాడు? మొట్టమొదట ఉన్న విశ్వాసమును మీరు వదులుకున్నారు, వదిలేశారు. విశ్వాసాన్ని ముద్రపడిపోద్ది నీకు. బాప్తిసం పొందిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత విశ్వాసం ఒక ముద్ర నీకు పడిపోద్ది. తర్వాత ఏమైపోద్దండి? క్రమంగా తొలగిపోద్ది. సమస్యల వల్ల, ఇబ్బందుల వల్ల, ఇరుకుల వల్ల ఏమైపోతాడండి? నెమ్మదిగా తొలగిపోతూ ఉంటుంది. అటువంటి అనుభవం కలిగిన వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. అతని పేరు యోహాన్ గురించి యేసు ప్రభు అంటున్న మాట ఏమంటున్నాడంటే, భూలోకంలో స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు మరొకడు లేడు. యోహాను కంటే గొప్పవాడు మరొకడు లేడు, భూలోకంలోనే లేడు. యేసు ప్రభు అంటున్న మాట. ఆ మాట చదువుదాం చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయము 28వ వచనం చదువుదాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 28వ వచనం. స్త్రీలు కనిన వారిలో అతని కంటే గొప్పవాడు మరొకడు లేడు. అయినా ఏమంటున్నాడు? అయినా దేవుని రాజ్యములో అది అతనికంటే అల్పుడైన వారు మరొకడు లేడు. అంటే ఎద్దకు దిగిపోయాడో తెలుసా? ఎందువలన ఆ మాట అనగలిగాడు దేవుడు? దేవుని గురించి చెప్పినవాడు యోహాను. ఇదిగో లోక పాపమును మోసుకొని వస్తున్న దేవుని గొర్రెపిల్ల అని చెప్పగలిగిన వాడు. నాకన్నా వెనకాల వచ్చేవాడు నాకన్నా గొప్పవాడు. నేనైతే నీటితో బాప్తిసం ఇస్తున్నాను, కానీ అతడు ఆత్మతో బాప్తిసం ఇచ్చేవాడు. అతని చెప్పుల వారులు మోయడానికి కూడా నాకు అర్హత లేదు అని చెప్పినవాడు. యేసు ప్రభు గురించి చెప్పినవాడు గొప్పవాడు. అంతటివాడు కూడా ఇట్లా దిగిపోయాడేంటి? ఏమైపోయింది అతని నమ్మకం, అతని విశ్వాసం ఏమైపోయింది అని మనం గమనిస్తే పై వచనాల్లో 19వ వచనం ఒకసారి గమనిద్దాం. 7వ అధ్యాయము 19వ వచనంలో అంటున్నాడు, శిష్యులలో 2 పిలిచి, రాబోవువాడవు నీవేనా? నేను మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అంటున్నాడు యేసు ప్రభుతో. ఏమంటున్నాడో తెలుసా? శిష్యులను పంపిస్తున్నాడు. ఎక్కడైతే చెరసాల్లో పెట్టారు యోహాన్ చెరసాల్లో పెట్టిన తర్వాత ఏం పర్లేదులే, ప్రభు ఉన్నాడు, నా వెనకాల ఉన్నాడు, విడిపించేస్తాడు, ఇబ్బంది లేదు నాకు అనుకున్నాడు. ఒక రోజు గడిచింది. తర్వాత తెల్లారి ఉదయం ఒక తాకీదు వచ్చిందంటే ఒక నోటీస్ వచ్చింది. అయ్యా నీ చిరఛేదనం చేయబోతున్నాం అని వచ్చింది. అప్పుడు భయపడిపోయాడు. ఇదేంటి వస్తాడు అనుకున్నాను. దేవుడు గబగబా శిష్యులను పిలిచి, వెళ్ళి చెప్పండి, అడగండి, ఆ ప్రభు దగ్గర చెప్పండి. ఏ ప్రభు గురించి అయితే చెప్పానో, ఏ దేవుని గురించి అయితే నేను బోధించానో, ఎవరి గురించి అయితే నేను సాక్ష్యం చెప్పానో, వెళ్ళి అతన్ని అడగండి. ఏమని? రాబోవాడవు నీవేనా, లేకపోతే మరొకరి కొరకు మేము కనిపెట్టాలా, ఎదురు చూడాలా అని అడుగుతూ. అప్పుడు దేవుడు, ఏమైపోయింది నీ విశ్వాసం? ఏమైపోయింది? ముందు ఉన్న విశ్వాసం ఏమైపోయింది? తర్వాత నెమ్మదిగా విశ్వాసం అంతా ఏమైపోయింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురుని కూడా అంటున్నాడు. ఏమంటున్నాడని? ఎందుకు నీవు సందేహపడితేవి? ఎందుకు సందేహపడ్డావు నీవు? నేనున్నానుగా ఎదురు, నాతో ఉన్నాను అనుకుంటావు. అన్నేమనుకుంటా? బైబిల్ మన చేతిలో ఉంటుంది. తల కింద పెట్టి పడుకుంటావు. ఏదో తొక్కేస్తుంది అంట. ఏం నొక్కుద్దో మాకు అర్థం కాదు అసలు. మరి బైబిల్ పెడితే నొక్కదా? తల కింద పెడితే తొక్కదా? ఏం చేస్తుందండి? దయ్యాలు పడేవాళ్ళు అంటారు.
పాస్ట్ గారు నొక్కేస్తున్నాడు, తొక్కేస్తుందండి, పిసికేస్తుందండి అంటారు. ఏందో నాకు అర్థం కాదు. బైబిల్ ఉంటే సాల్వ్ అనుకుంటారు అంతే. దేవుని సన్నిధి కానీ, దేవుని మందిరము కానీ, దేవుని ఆలయము కానీ, దేవుని తోడు కానీ, ప్రార్థన పాట ఏమక్కలేదు. వాళ్ళకి ఏముంటే చాలు, బైబిల్ ఉంటే చాలు. విశ్వాసం ఏమైపోయింది? నీ విశ్వాసం ఏమైపోయింది? అందుకని అంటున్నాడు, స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు, అయినా దేవుని రాజ్యంలో అతనికంటే అల్పుడైన వాడు మరొకడు లేడు అంటున్నాడు. ఏమైపోతుంది? మన సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు వెనకబడిపోతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెనక తట్టు చూడకూడదు. వెనక తట్టు చూచువాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఒక సమస్య రాజుగాని ఇంటికాడ, అమ్మ రెండు వారాల నుంచి మీరు రావట్లేదు ఏంటమ్మని దైవజనుడిలో పలకరిస్తే, బాధలండి, సమస్యలండి, ఇబ్బందులండి, ఇరుకులండి అంటూ ఉంటారు. ఆ సమస్యలప్పుడే కదా దేవుని అన్నా ఎప్పుడు వచ్చింది దేవుని సన్నిధికి? నీ దగ్గర సమస్య ఉన్నప్పుడే, ఇబ్బంది ఉన్నప్పుడే, ఇరుకున్నప్పుడే వచ్చి ప్రార్థన చేసింది. అయ్యా, ఒక మగబిడ్డ ఉంటే చాలు, నాకు గొడ్రాలనే బాధ పోవాలి, నాకు చాలు. అందుకని అడిగింది మగబిడ్డని. ఎందువలన? దేవుని ఆలయంలో ఇవ్వడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ బాధ పోవాలి. దేవుని సన్నిధిలో ఎంతగా ప్రార్థించిందో తెలుసా? ఆ దైవజనుడిది, ఏమా ఏంటి మొత్తుగా ఉన్నావా, ఏంటంటే ద్రాక్షారసం ఏమన్నా తాగి వచ్చావా, మొత్తుగా ఉన్నావా, అట్లా ఉన్నాయి మాటలు అట్లాగా ఉన్నాయి ఏంటి అంటే, లేదయ్యా నేను ద్రాక్షారసం పుచ్చుకున్నాడు. దుఃఖముతో ఏం చేస్తుందండి? దుఃఖముతో. దేవుని వాక్యములు ఉంది, నిజముగా మొర్రపెట్టువారికి. ఎవరికండి? నిజముగా మొర్రపెట్టువారికి. ప్రార్థన చేసే వాళ్ళు మొర్రపెట్టువారికి, నిజముగా మొర్రపెట్టువారికి దేవుడు ఎక్కడ ఉంటాడండి? సమీపముగా ఉంటాడండి, ప్రక్కనే ఉంటాడు. నీ ప్రార్థననే వెళ్ళిపోతాడు. ఇక ఏ చేయవంతన కాపాడిన ఆయన, దీవించిన ఆయన, ఇట్టు ప్రార్థనలు అర్థమైపోద్ది మనకు కూడా అర్థమైపోద్ది. కొన్ని రామ్మ రా 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 అని చక్కగా పేటేసి అంత మాట్లాడి వెళ్ళిన తర్వాత, అబ్బో దీనికి అంత బోలిపో అంటారు. మరి వెళ్ళిపోగానే అవన్నీ తెలిసిన ఎవరు రారు కదండి, రారు. భారం ఉంటే, హృదయ భారం ఉంటే ఉంటుంది కదండి. నిజముగా మొర్రపెట్టు వారికి, భారముతో మొర్రపెట్టు వారికి దేవుడు ఎక్కడ ఉంటాడండి? ప్రక్కనే సమీపముగా ఉంటాడు. నీ పక్కనే ఉంటుంది నీ తోడుకోళ్ళు. నీకు ఏదన్నా అయితే రాదు, చూస్తా ఉంటుంది. ఏంటంట మళ్ళీ ఇంకోళ్ళు చెప్పాలంట. ఆవిడకి ఆగలు తెలీదు కదా, పక్కనే ఉంటుంది తోడుకోడు, పక్కనే ఉంటాడు అన్నయ్య. ఏదైనా గొడవ అయితే, ఏదైనా బాధ అయితే రాడు. ఏంటి మళ్ళీ ఇంకోళ్ళు చెప్తేనే కానీ అలా అనరు. సమీపంగా ఉంటే ఫోన్ చేసి దూరంగా ఉన్నవాడు ఏం చేస్తాడంటే పావు గంటలో ఉంటాడు. ఎవరు సమీపంగా ఉన్నట్టు? అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడున్నా, ఏ చోట ఉన్నా నీ మొర్ర విని నీకు జవాబు ఇచ్చినవాడు నీ ప్రక్కనే ఉంటాడు, నీకు సమీపముగా ఉండే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి విశ్వాసమును ఏం చేస్తున్నామండి? వదిలేస్తున్నాం. శ్రమ రాగానే, ఇబ్బంది రాగానే చాలాసార్లు జ్ఞాపకం తీసుకున్నాం. ఎవరికైనా శ్రమ కలిగిన వాడు ఏం చేయాలండి? ప్రార్థన చేయవలెను. అంతే. దేవునితో మొరపెట్టుకోవాలి, దేవునితో మాట్లాడుకోవాలి. అందుకనే దావీదు అంటున్నాడు, కొండల తట్టున కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? ఎక్కడి నుంచి వస్తుంది? యెహోవా వలనే సహాయము కలుగును. కొండలంటే ఏంటి? ఇక్కడున్న పర్వతాలు కొండలాంటివి కాదు. ఒక 1000 రూపాయలు కావాలంటే, ఒక 5000 కావాలంటే, ఒక 10,000 కావాలంటే పెద్ద కొండను చూస్తారు. ఎవరివ్వగలరు? నీవు దేవుని అడుగు, మోకరించి ప్రార్థన చేయి. నీకు ఎవరివ్వాలో, ఎవరి ద్వారా దేవుడు పంపాలో వారి ద్వారా దేవుడు నీకు పంపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగితే, ఎప్పుడు చేయగలవు నీవు ప్రార్థన? ఎప్పుడు చేయగలవు? నిజమైన విశ్వాసము నీకు కలిగి ఉంటే. మరి నిజమైన విశ్వాసం అంటే ఏంటి? చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. నిజమైన విశ్వాసం. అసలు విశ్వాసము, పౌలు భక్తుడు చోట అంటున్నాడు, అసలు మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి అంటున్నాడు. మిమ్మల్ని మీరే చెక్ చేసుకోండి, విశ్వాసం ఉందో లేదో. ఎటువంటి విశ్వాసము? చదువుదాం ఆ మాట. యెషయా గ్రంథము 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వానిని
సంపూర్ణ శాంతి గలవానిగా చేర్చున్నావా. ఏలయనగా అది అతడు నీ యందు విశ్వాసముంచుచున్నాడు. శాంతి లేదండి, సమాధానం లేదండి, ఇవే మన మాటలు. మరి శాంతి ఉండాలి అంటే ఏం చేయాలి? నీవు దేవుని మీద ఆనుకొని ఉండాలి, దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఏ సమస్య, ఏ ఇబ్బంది, ఏ ఇరుకులు వచ్చినా సరే, ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా కూడా దేవుని మీద ఆధారపడే అనుభవం కావాలి, దేవుని వైపు చూచే అనుభవం కావాలి. ఈ కొండల తట్టు కాదు, ఈ పర్వతముల తట్టు కాదు, ఈ బంధువుల తట్టు కాదు, రక్త సంబంధికుల తట్టు కాదు, దేవుని వైపు చూడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందరేసుని వైపు చూచేదరో పొందేదరు వెల్గు ముఖమును. ఎందరేసుని వైపు చూచేదరో పొందేదరు వెల్గు ముఖమును. సంధియము లేక సంతోషం ముందుకు పరుగెత్తేదాము. సంధియము లేక సంతోషించుచు ముందుకు పరుగెత్తేదాము. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. హల్లెలూయా, హల్లెలూయా. యేసును వైపు చూచే అనుభవం కావాలి. పేతురు నీళ్ళ మీద నడిచినప్పుడు మునిగిపోయాడు. అటువైపు చూసి ఇటువైపు చూసి అలలను చూసి అది వచ్చిన మీద పడిపోద్దేమని భయపడిపోయాడు. ఎప్పుడైతే భయపడ్డాడో మునగటం ప్రారంభించాడు. మరలా యేసు వైపు చూసి అడుగుతున్నాడు. దేవుడు అంటున్నాడు, ఎందుకు నీవు సందేహపడితివి? మరలా యేసు వైపు చూసి నడిచినప్పుడు మరలా నీళ్ళ మీదే నడిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శ్రమలు ఎక్కువ కాలం ఉండవండి. యోసేపు గోతులో పడేశారు యోసేపుని. ఎంతకాలం ఉన్నాడు? జీవితకాలం అంత ఉన్నాడు ఆ గోతులో? లేడు. దానియేలుని సింహాలబోనులో పడేశారు. జీవితకాలం అంతా అందులోనే ఉన్నాడా? లేదు. శ్రమలు కొద్ది కాలమే, నీకు భరించేంత కాలమే. నువ్వు భరించే శ్రమే పెడతాడు, నువ్వు తట్టుకోగలిగే శ్రమే పెడతాడు. నువ్వు అది ఏంటాడో తట్టుకోలేక నా వల్ల కాదు అంటాం. మనం జ్వరం రాగానే తూలిపోతాం. కొంచెం అమ్మ ఏందమ్మా ఇంత వేడిగా ఉందని, కానీ అప్పుడే నీరసం వస్తుంది. అంతకుముందు రాదు. అమ్మో ఇంత వేడా, ఓహో జ్వరమా, ఇక మంచాన్ని ఎక్కేద్దాడికి తెలబెడతా, ఇక జ్వరం వచ్చేది నాకు అనుకుంటుంది అంతే కదా. జ్వరం లేదు, ఏం లేదుగా, తిను అంటే ఏం లేదు, ఇక్కడ అయిపోద్ది, పర్లేదు. ఏదో ట్యాబ్లెట్ అండి, లేదు ఇప్పుడు బాగుంది అంటారు. ఏమి లేదు. దానికి ఒక చిన్న కథలని చెప్తూ ఉంటారు. జింజోక విమానంలో వస్తూ ఉంటే ఎవరికి తలనొప్పి వస్తుందంట. తలనొప్పి వస్తే నాకు తలపోటు వచ్చేస్తుంది, ఎట్లాగా. అప్పుడు ఆయన ఇక్కడ డాక్టర్ ఉన్నాడు విమానంలోనే, ఒక డాక్టర్ ప్రయాణం చేస్తున్నారు. ఆ డాక్టర్ని అడుగుదామంటే ఆడెక్కడిస్తాడు. అప్పుడు ఏం చేశాడు, ఏదో మొత్తం ఇచ్చాడంట, జేబులో తీసి ఇచ్చి ఇది నోట్లోనే ఉంచుకొని చప్పరించమని మింగొద్దు అన్నాడు అనమాట. మింగొద్దు, దాన్ని చప్పరించాలంతే అన్నాడు. సరే వేసుకుంది, చప్పరిస్తానే ఉంది. అమ్మ తగ్గిందా? కొంచెం తగ్గింది. ఇంకా తగ్గిందా? తగ్గిందండి, బాగా చప్పరిస్తా ఉండవు, మింగొద్దు అని. ఇక అయిపోయింది. విమానం దిగే టైం వచ్చింది కదా. ఏదమ్మా నేను ఇచ్చిన వెళ్ళేది ట్యాబ్లెట్ ఇది నా నోట్లో ఉంది, తీసిటి అన్నాడంట. తీసి ఇచ్చిందంట. డాక్టర్ గారు ట్యాబ్లెట్ కదా ఇచ్చారు కదా. కాదమ్మా నా కోటి గుండి అన్నాడంట. ఏమన్నాడు? అది నా కోటి గుండి ఇచ్చానమ్మా, నీ ట్యాబ్లెట్ యాడ్ ఇచ్చేది నీకు అంటే. అది ఏం చేది? డాక్టర్ అనేది అప్పుడు నమ్మకం కదండి. మనం ఎవరన్నా ఇది చేసి ఏదని చేస్తే నమ్మరు. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసి పొడిచినా, సిరంజిలో పెట్టి పొడిచినా లేచి కూర్చుంటారు. అంత నమ్మకం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక నమ్మకం గురించి చెబుతున్నాం. దేవుని యందుల నమ్మకం చాలు. ఆయన మీద ఆధారపడదాం, ఆయన మీద ఆనుకుందాం. అప్పుడు నీవు నమ్మకముగా ఉండగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసాన్ని పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నేను కాపాడుకుందును అంటున్నాడు. ఏమంటున్నాడండి? నా విశ్వాసము నేను కాపాడుకుంటుని అంటున్నాడు. కాపాడుకోవాలి. అట్లా కాపాడుకున్నవాడు బైబిల్ గ్రంథంలో షడ్రక్, మేషక్,
అబేద్నెగో ఏమంటున్నారండి? ఒకవేళ మమ్మల్ని అగ్నిగుండములో పడవేసినా సరే మేము ఆ ప్రతిమకు మ్రొక్కము అంటున్నారు. చచ్చిపోతారా, కాలిపోతారా, చనిపోతారా అంటే ఒకవేళ రక్షించకపోయినా పర్వాలేదు. అది నిజమైన విశ్వాసం. ఎంతవరకు మనం నమ్మకం ఉంటాం? దేవుడు నన్ను రక్షిస్తాడులే, అమ్మ హాస్పిటల్కి వెళ్తామా, పర్లేదా లేదురా, పర్లేదు, దేవుడు ఉన్నాడులేమ్మా, దేవుడు ఉన్నాడు, ధైర్యంగా వెళ్తాం. వాళ్ళు పోతే పోయావులే అనుకుంటే అనగలవా? శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నమ్మకంగా ఉండాలి. ఒకవేళ అయినా పర్వాలేదు. మనం అనుకుంటాం ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు అది అవ్వాలనుకుంటాం, అయినా పర్వాలేదు, అవ్వకపోయినా పర్వాలేదు అనే అనుభవం కావాలి. యోబు అన్నాడు ఆ మాట, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఎంతమంది అనగలం ప్రభా? ఏదైనా పోయినప్పుడు, పొరపాటు జారిపోయినప్పుడు, ఏదైనా పోగొట్టుకున్నప్పుడు అనగలమా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని అనగలమా? అనలేం. పోయిందే పోయిందే పోయిందే, సంపాదించానే అప్పు చేసుకున్నానే ఇదే బాధ. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అనగలిగితే దేవుడు ఇంకో పెద్దది యోబుకి ఇచ్చినట్టు 2 అంతలు దేవుడు నీకు ఇస్తాడు. 2 అంతలు టీవీ ఇస్తాడు. ఎంత చిన్నదానికి పోయిందని దబా బాతి ఏమవుతుంది? దాన్ని ఏదో కొన్నాడమ్మా, తెచ్చాడమ్మా, డబ్బులన్నీ దీనికి పోసాడంటే కుదరకపోతే పోనాయి, దేవుడు ఇంకోటి మంచిది ఇస్తాడు. ఎప్పుడైతే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను అని ఒక విశ్వాసము కలిగితే దేవుడు నీకు ఇవ్వగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము కలిగి జీవించే అనుభవం మనకు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పోగొట్టుకోకూడదు. ఒకవేళ పోగొట్టుకుంటే మరలా కన్నీరు కలిగి ప్రార్థన చేసి దాన్ని పొందుకునే అనుభవం మనం కలిగి ఉందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా దేవుడు ఇస్తాడు. అప్పుడు లేని ధన్యత మనకుంది, అదే మనకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆదాము అవ్వకు లేని ధన్యత, మోషేకు లేని ధన్యత దేవుడు మనకిచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరలా కదండి, విచారం చేసిన స్త్రీని దేవుడు అంటున్నాడు, అమ్మా నిన్ను ఎవరేమనలేదయ్యా, నేను కూడా నిన్ను ఏమనను, కానీ మరలా ఆ పాపము చేయకున్నాడు. ఒకే ఒక్క మాట, మరలా పాపము చేయను ప్రభువా అని దేవుని సన్నిధిలో ఆయన ముందు ఒప్పుకుంది. మరలా ఆ పాపము చేయలేదు. ఆ స్త్రీకి ఎంత ధన్యత ఇచ్చాడో దేవుడు తెలుసా? ఎవరికి లేని ధన్యత, యేసు ప్రభుతో ఉన్న శిష్యులకు లేని ధన్యత ఆ స్త్రీకి దేవుడు అనుగ్రహించాడు. ఏంటో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి 3వ దినాన్ని లేచిన తర్వాత మహిమ శరీరము కలిగిన ఆ దేవునిని చూడగలిగే ధన్యత దేవుడు ఆమెకే ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు వచ్చాడు, యోహాను వచ్చాడు, చూశారు సమాధిలో యేసు ప్రభు లేడు, వెళ్ళిపోయారు అంతే. ఈమె కూడా వచ్చి చూసింది, సమాధిలో లేడు. అక్కడ అడుగుతుంది, అక్కడ లేని యేసు ఎక్కడ ఉన్నాడు కదండి. పేతురు యోహాను చూసి వెళ్ళిపోయారు, శిష్యులు వెళ్ళిపోయారు. సమాధిలో లేడు, యేసు ప్రభు లేచాడు, చాలు, లేడు ఇక్కడ అని వెళ్ళిపోయారు అంతే. కానీ ఆ స్త్రీ ఏం చేసిందో తెలుసా? ఆమె కూడా సమాధిలో చూసింది, ప్రభు సమాధిలో లేడు, ఇక్కడ లేని దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఎక్కడ వెతుకుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కోసం వెతుకుతుంది. అదిగో అక్కడ ఒక మనిషి కనపడ్డా, అక్కడికి వెళ్ళి అడుగుతుంది, అయ్యా సమాధిలో నా ప్రభు లేడు, ఎవరైనా తీసుకుని వెళ్ళారా, ఎక్కడికి వెళ్ళారా, నీకు తెలుసా అని అడుగుతున్నామని. అప్పుడు అడుగుతున్నాడు, మరియా అని మాట అనగానే ఆ స్వరం ఏమంటుందండి? రబ్బుని, బోధకుడా. దగ్గరికి వెళుతుంటే, వద్దు ఆగు, నేను మహిమ శరీరము కలిగి ఉన్నాను, మహిమ శరీరముతో చూడగలిగే ధన్యత. దేవుడిని నీవు చూడగలవు, ఆయన మహిమను చూడగలవు, ఆయన కార్యములను చూడగలవు, ఆయన ఆశ్చర్య కార్యములను చూడగలవు, ఆయన దీవెనలు నీవు చూడగలవు. ఎప్పుడో తెలుసా? యేసు మీద నీవు ఆనుకొని ఉంటే, ఆయన మీద ఆధారపడి ఉంటే, ఆయన మీద నీవు ఆనుకొని ఉంటే, ఆయన్ని నమ్ముకొని ఉంటే నీవు కార్యములు చూడగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. షడ్రకు మెషక అబేద్నెగోలను గమనిస్తే అక్కడ ఎంతమంది వేసాము? 3 వేసాము. ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. నువ్వు ఒక్కదాని ఉంటే 2వ వాడుగా దేవుడు నీతో ఉంటాడు. మీరిద్దరికి ఉంటే 3వ వాడుగా దేవుడు నీతో ఉంటాడు. 3గా ఉంటే 4వ వాడుగా దేవుడు. ఎంతమంది ఉన్నా మరొకడు దేవుడు ఏం చేస్తాడంటే మీకు జాయిన్ అవుతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మనం గమనిస్తే కనుక అగ్నివాసన అంటకుండా బయటకు వచ్చారంట. అగ్నివాసన పాట గతంలో ఉంటుంది. అగ్నివాసన అంటకుండా
అబేద్నెగోలతో ఉండిన దేవా. అగ్నివాసన తెలుసా? ఇప్పుడు వాళ్ళకి తెలియదు. పాకలో గడ్డివాములు గాలిపోతే తెలుస్తాయి మీకు ఆ వాసనేతో కదండి. ఇప్పుడు వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. గడ్డివాములు గాలిపోతే అక్కడికి వెళ్ళి వాసన తింటే తెలుస్తుంది. గడ్డి వాసన, కాలిపోయిన వాసన తెలుస్తుంది. గుడ్డగాలితే తెలుస్తుందా? వాసన తెలుసా ఎవరికైనా? గుడ్డగాలి వాసన అది కూడా తెలీదా? ఇంకా అగ్నివాసన అంటే ఏం తెలుస్తుందో నాకు అర్థమవుతలేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు బయటకు వచ్చినప్పుడు అగ్ని వాసన కూడా లేకుండా వాళ్ళు బయటికి వచ్చారంట. అంత అద్భుత కార్యం చేయగలడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద ఆనుకొని దేవునితో ఉంటే అది నిజమైన విశ్వాసము, శ్రేష్టమైన విశ్వాసం. ఆ విశ్వాసాన్ని ఏం చేశారని కాపాడుకోవాలి. ఒకవేళ శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు అది పోగొట్టుకుంటే మరలా దానికోసం ఏం చేయాలి? నీవు వెతకాలి, ప్రార్థన చేయాలి. ప్రభువా, అప్పుడున్న విశ్వాసం లేకదయ్యా, గతంలో ఉన్న విశ్వాసం అంతా లేదు ప్రభువా, తగ్గిపోయినా తొలగిపోయిందన్న మరలా తిరిగి ప్రభువా నువ్వు అడగలిగితే దేవుడు మరలా తిరిగి నీకు ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుడు ఉపమానం చెప్పాడు. ఒకవేళ ఆ స్త్రీ ఒక నాణ్యం పోగొట్టుకుంటే అది దొరికేంత వరకు వెతకాలి, పొందుకోవాలి. ఒకవేళ మనలో ఏ లోపం ఉందో, ఏ కొద్ది ఉందో దాన్ని తెలుసుకొని పొందుకునే అనుభవం మనకు కలుగును. ప్రభువుని అడగాలి. ప్రభువుని అడిగితే దేవుడు మరలా నీకు తిరిగి ఇస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అటువంటి అనుభవం కలిగి ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో కొనసాగిపోయే వారంగా ఉందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. తాళ వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీ నామమునకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు విత్తబడిన వాక్యం విన్నాం తండ్రి. విశ్వాస జీవితంలో ప్రభువా తొలగిపోయిన వారికి ఉన్నామేమో తండ్రి. నీ మీద ఆనుకొని, నీతో ఉండి, నీ మీద ఆధారపడి ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ ఇరుకులు వచ్చినా నీవు మాతో ఉన్నావని నమ్మకముతో జీవించే కృప మాకు అనుగ్రహించిన ఆయన. నీవు నాతో ఎల్లప్పుడూ ఉంటావనే ఒక నమ్మకం మాకు అనుగ్రహించండి తండ్రి. శ్రేష్టమైన విశ్వాసము కలిగి ఉండటానికి పౌలు చెప్పినట్లుగా నా విశ్వాసము నేను కాపాడుకుంటున్నాను. నా విశ్వాసం నీవు కాపాడుకుని కృపను మాకు అనుగ్రహించు. సాతాను సులువుగా చిక్కులు పెట్టే దానిలోంచి తొలగిపోయి, సాతాను చిక్కులకు లోబడకుండా, సాతాను కుయుక్తులకు లోబడకుండా, సాతాను పెట్టే కుయుక్తులకు మేము దూరంగా ఉండి నీ యందు జీవించి, నీతో ఉండి, నీలో ఉండి నీ విశ్వాసములు కొనసాగిపోయే కృపను మాకు అనుగ్రహించండి. మాలో ఎవరైనా ఏ విషయంలో అయినా కొద్దిగా తప్పిపోయింటే మరలా వారికి తిరిగి పునరుజ్జీవింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. శ్రేష్టమైన విశ్వాసం కలిగి నీలో కొనసాగిపోయే కృపను మాకు అనుగ్రహించి నడిపించమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.